Hi guys, Bahubali 1 and Bahubali 2, KGF 1 and 2, Pushpa 1 and 2. ఇవన్నీ సీక్వెల్ మూవీస్. ఈ మూవీస్లో క్యూరియాసిటీని పెంచే ఒక పార్ట్ 1 క్లైమాక్స్ ఉంటుంది. తర్వాత ఆ పార్ట్ 1లో రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్గా పార్ట్ 2లో మనకు స్టోరీ ముందుకెళ్తుంది. మనకి ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది పార్ట్ 2 మీద. ఇవన్నీ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 డబుల్ బ్లాక్ బస్టర్ అని. ఎందుకంటే ఆడియన్స్ వెయిట్ చేశారు పార్ట్ 2 కోసం. అండ్ ఇలాగే లేటెస్ట్గా కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం మనందరం. అలాగే కిక్ 2, ఇస్మార్ట్ శంకర్ 2, ఆర్య 2. ఇవన్నీ ఆర్య హిట్ అయింది కాబట్టి దాన్ని పేరుని యూజ్ చేసుకొని, దానికి ఉన్న క్రేజ్ని యూజ్ చేసుకుని ఆర్య 2 తీశారు. బట్ ఫ్లాప్ అంటే దానికి దీనికి సంబంధం లేదు అసలు. ఆ పార్ట్ 1 పార్ట్ 2 కంటిన్యూషన్ కావు ఇవి. జస్ట్ ఆ పార్ట్ 1 హిట్ అయింది, దానికి క్రేజ్ బాగా ఉంది అని దాన్ని యూజ్ చేసుకోవడానికే తీసింది పార్ట్ 2. ఇవి కిక్ 2, ఇస్మార్ట్ శంకర్ 2 ఇవన్నీ. సో ఇవన్నీ ఫ్లాప్. కండా మూవీ కూడా అలాగే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో బోయపాటి గారి రొటీన్ రోస్ట్ మూవీస్ ఫ్లాప్ చేసినాం, స్కంద అవన్నీ. అయితే ఇప్పుడేంది, అఖండ హిట్ అయింది కాబట్టి మళ్ళీ అఖండ 2 మీద పడిపోయాడు ఆయన. అఖండాలో సింపుల్ స్టోరీ అయిన ఎమోషన్, ఆ డ్రామాని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ మ్యూజిక్ అవన్నీ మనకు కొత్తగా అనిపించింది. ఏది అఘోర క్యారెక్టర్ అనేది మనకు కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ అండ్ కొత్తగా అనిపించింది కాబట్టి అఖండ మనకు నచ్చేసింది. అఖండ 2 టీజర్ అయితే మనకు రిలీజ్ అయింది రీసెంట్గా. సో టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది. అదే బోయపాటి మార్క్. బాలయ్య గారి లుక్ అయితే బాగుంది, అదిరిపోయింది. బాలయ్య గారి లుక్ బాగా అనిపించింది. ఆ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, సెట్ అవన్నీ బాగా అనిపించింది. ఈసారి హిమాలయకి తీసుకెళ్ళిపోయిండు మనల్ని బోయపాటి. చూడాలి మరి హిమాలయాల్లో ఆ రచ్చ ఎలా ఉంటుందో. హిమాలయ అండ్ బోయపాటి కాంబోస్లో మనం లాజిక్స్, ఎథిక్స్ అవన్నీ అడగకూడదు. అవన్నీ చూడకూడదు. జస్ట్ వాటిని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయాలి అంతే. నో లాజిక్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్, ఓన్లీ బోయపాటి అండ్ బాలయ్య అంతే.